ఏం చెప్పబోతున్నానంటే మనకి డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని డాట్లో ఎలా అచీవ్ చేయాలి, మనకున్న అప్రోచెస్ ఏంది అన్న వాటి గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు, ఆ కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ అయిపోయింది అనమాట. అందుకోసమని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. సపోజ్ జావా సపోర్ట్ చేస్తుంది అనమాట మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, కానీ అదేవిధంగా డాట్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే అది తోపా ఇది తోపా అంటే అది కాదనమాట. వీళ్ళు కొన్ని క్రైటీరియాలు పెట్టుకుంటారు. కోడ్ చాలా ఈజీగా ఉండాలి, అండర్స్టాండింగ్, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అన్న కాన్సెప్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కోడ్ అనేది చాలా లిమిటెడ్గా పెట్టుకోవాలి, చాలా కాంప్లెక్స్ ఉండకూడదు యూజర్ కానీ. అందుకోసమని వీళ్ళు ఈ కాన్సెప్ట్ని అవాయిడ్ చేశారనమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు అవాయిడ్ చేయదు? ఇప్పుడు సపోజ్ జావా ఉంది, జావా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు రాసే కోడ్ ఈజీగా ఉంటుంది, కానీ ఇంటర్నల్గా మీరు ఎప్పుడైతే ఒక కాంప్లెక్స్ కోడ్ చెక్ చేస్తారో అప్పుడు మనకి హార్డ్ ఉంటుంది అనమాట. సో కాంప్లెక్స్ కోడ్ అంటే ఏంటంటే సపోజ్ ఒక క్లాస్ తీసుకున్నాం, ఈ క్లాస్ అనేది అథెంటికేషన్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసింది, ఓకే, ఈ క్లాస్లో ఓకే, కానీ మన ఫ్రేమ్వర్క్లో కానీ ఎక్కడైనా మనం చూస్తే ఈ క్లాస్ని ఎక్స్టెండ్ చేసింది, మళ్ళీ ఈ క్లాస్ ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఈ క్లాస్ ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఈ క్లాస్ ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇట్లా ఆ లూప్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక క్లాస్ అనేది మల్టిపుల్ ఎక్స్టెండ్ చేస్తుంది. సపోజ్ ఈ క్లాస్ ఒకవేళ సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఈ క్లాస్ ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఇలా మల్టిపుల్ క్లాస్ని ఇది ఎక్స్టెండ్ చేస్తుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ వస్తాయి, మల్టిపుల్ మెథడ్స్ వస్తాయి, మల్టిపుల్ వస్తాయి అనమాట. మనకి మేబీ నేమింగ్ కన్వెన్షన్ కాడ కూడా మనకి కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ లాగిన్ అనే క్లాస్కి ఈ 3 సపోర్ట్ చేస్తాయి, అంటే ఇప్పుడు ఈ 3కు ఉన్న ఫంక్షనాలిటీస్ ఇందులోకి వస్తాయి. అండ్ ఈ ఇండివిజువల్ క్లాస్ సపోజ్ క్లాస్ 2, ఈ క్లాస్ 3 అని ఇక్కడ మనకి ఇంకో 2 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ అథెంటికేషన్ క్లాస్ ఇప్పుడు సపోజ్ సింగిల్గా ఉంది, ఇది మేబీ ఇది ఇంకో క్లాస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇది ఇంకొక 3 క్లాసులను ఎక్స్టెండ్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఈ అనే క్లాస్ ఇంకొక 3 క్లాసులను ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇట్లా ఆ లూప్ అసలు ఆ హైరార్కీ అనేది పోతూనే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంది కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ అయిపోయింది. సో ఇలా కాంప్లెక్స్ కాకుండా ఉండాలంటే అది వీళ్ళు మొత్తం తీసి పడదొబ్బారు, అలాగే కాన్సెప్ట్ మొత్తాన్ని తీసి పడదొబ్బారు. సో మేము మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చెయ్యం అని పెట్టేశారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ స్టేట్మెంట్ ఎందుకు రాసాను. కోడ్ బికమ్స్ వెరీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. లైక్ ఏదైనా ఒక కోడ్ రాయడానికి లైక్ మనకు రీడ్ చేయడానికి కూడా చాలా కాంప్లెక్స్ అయిపోయింది. అందుకోసమని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని వీళ్ళు అవాయిడ్ చేశారనమాట. ఈ డాట్ వాళ్ళు జావా వాళ్ళు తీసుకున్నారు, తెలుసు కదా జావా ఎట్లా ఉంటుందో, రభస ఉంటుంది. మనకు డాట్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అందుకని డాట్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇదనమాట వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. కానీ ఇది చేయకపోతే మనకి చాలా ఫంక్షనాలిటీ మిస్ అవుతామంటే అప్పుడు ఇంకో వేరే లెక్క అనమాట. అందుకోసమని వీళ్ళు ఇంకో కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, మిక్సింగ్ అని. సేమ్ ఇదే ఉదాహరణ మనం ఇంటర్ఫేస్తో కూడా అచీవ్ చేయొచ్చు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంటర్ఫేస్తో చేయాలంటే ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని, పారామీటర్స్ని ఖచ్చితంగా మనం అన్నింటిని ఓవర్ రైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. కానీ నాకు అవసరం లేదు, కానీ నాకు సేమ్ ఎక్స్టెండ్ లెక్కే లైక్ సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లెక్కే ఉండే ఫంక్షనాలిటీ నాకు కావాలి. ఓకే రైట్, దానికోసం మనం మిక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారనమాట. ఈ మిక్సింగ్ అనేది మనకు ఆల్రెడీ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంది. నాకు తెలిసి C#లో ఉంది, ఇది C# ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది కదా. సో ఇందులో ఉందన్నమాట మిక్సింగ్ అనేది. నాకు వేరే వాటి గురించి తెలియదు, అదే కాన్సెప్ట్ మనకి ఎక్కడ కూడా ఉందన్నమాట. సో ఈ మిక్సింగ్ అనే దాని గురించి చూద్దాం. మిక్సింగ్ అనే దాని గురించి నేను ఆల్రెడీ పెద్ద వీడియో చేశాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మిక్సింగ్ తెలుగు అని కొడితే నా వీడియో పైన వస్తుంది, అది చూడండి, చాలా క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. నేను జస్ట్ షార్ట్గా చెప్పేస్తాను. ఒకవేళ మీకు ఇక్కడ నేను చెప్పేది అర్థం కాకపోతే మిక్సింగ్ గురించి అక్కడ చూడండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. దానికన్నా ముందు ఒక పాయింట్ కవర్ చేద్దాం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ నేను పెడతా అంటే ఇప్పుడు ఎట్లా పెడతా, సపోజ్ నాకు 2 క్లాసెస్ ఉన్నాయి, ఇది ఒక క్లాస్ ఇది ఒక క్లాస్ అని, మై రివార్డ్స్ మై ఆది క్లాస్ అని. సో ఇప్పుడు ఆది క్లాస్ పక్కన మై రివార్డ్స్ అని పెడితే ఇది వర్క్ చేయదు, ఎందుకంటే సపోర్ట్ చేయదు కాబట్టి వర్క్ చేయదు. మామూలుగా వేరే వాటిలో అయితే మనకు వర్క్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఎర్రర్ పెడితే ఇక్కడ ఏమొస్తుంది, ఈచ్ క్లాస్ డెఫినేషన్ క్యాన్ హ్యావ్ అట్ మోస్ట్ 1 ఎక్స్టెండెడ్ క్లాస్. ఒక్క క్లాస్ ఖచ్చితంగా ఒక ఎక్స్టెండెడ్ క్లాసే ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. అండ్ ట్రై చూసింగ్ 1 సూపర్ క్లాస్, అంటే ఒక సూపర్ క్లాస్ని సెట్ చేయండి. ఇది మన సూపర్ క్లాసే కదా. సో ఒక సూపర్ క్లాస్ని సెట్ చేసుకోండి అండ్ డిఫైన్ యువర్ క్లాస్ ఆర్ ఇంప్లిమెంట్
ఒకవేళ మీ క్లాస్ని ఇంప్లిమెంట్ అంటుంది. ఇంప్లిమెంట్ అంటే ఏంటంటే ఇంటర్ఫేస్ కదా మనం ఇంప్లిమెంట్ చేసేది, ఏది ఇంటర్ఫేస్ని అయినా వాడండి లేకపోతే మిక్సిన్స్ అయినా వాడండి. మనకి ఈ కేసులో ఏంటంటే మనకి ఇంటర్ఫేసెస్ అంత సూట్ కావాలన్నమాట. ఎందుకంటే ఇంటర్ఫేస్ అంటే ఖచ్చితంగా మనం అందులో ఉండే వాటన్నింటిని మనం ఖచ్చితంగా ఓవర్ రైట్ చేయాలి. సో అందుకోసమే మనకి ఇంటర్ఫేస్ సూట్ కాదు. సో మనం వీ గో ఫర్ ద మిక్సిన్స్ అనమాట. సో ఇప్పుడు మిక్సిన్స్ అంటే ఏదో చూద్దాం. ఇక్కడ మనకి నేను మిక్సిన్స్కి డెఫినేషన్ రాస్తే ఒకసారి చూడండి. ఈ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పేస్ట్ బిన్ లింక్ ఇస్తే చూడండి, మీకు ఈజీగా అర్థమైంది. ఇన్ డాట్ మిక్సిన్ వే టు రీయూజ్ ఏ క్లాస్ కోడ్ ఇన్ మల్టిపుల్ హైరార్కీస్. ఇన్హెరిటెన్స్ అన్నట్టు ఇక్కడ మల్టిపుల్ హైరార్కీస్ అంటాను. ఇక్కడ చాలా వర్డ్ చాలా పర్టికులర్గా యూజ్ చేసిండు. ఇదేంటంటే మిక్సిన్ ఏ వే టు రీయూజ్ ఏ క్లాస్ కోడ్ ఇన్ ఏ మల్టిపుల్ క్లాస్. మనం ఎట్టయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మల్టిపుల్ క్లాస్లో యూజ్ చేస్తున్నామో మిక్సిన్ కూడా సేమ్ అదే అనమాట. మిక్సిన్ యూజ్ డిఫరెంట్ క్లాస్ అనమాట. మనం ఏదైనా మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం మల్టిపుల్ దాంట్లో ఈ విధంగా యూజ్ చేస్తాం. మనం ఒకే క్లాస్ కోడ్ని మల్టిపుల్ హైరార్కీస్లో యూజ్ చేయాలంటే మనకి మిక్స్ని యూజ్ చేయదు అనమాట. ఒక మిక్సిన్ అనేది ఒక రెగ్యులర్ క్లాస్ లెక్క అనమాట. దీనికి సపరేట్గా ప్రాపర్టీస్ అంటే ఏముండదు. రెగ్యులర్ క్లాస్లో మనకి ఎట్లయితే ఫీల్డ్స్ మెథడ్స్ ఉంటాయో మన మిక్సింగ్లో కూడా సేమ్ అంతే ఉండదు అనమాట. దానికి మించి ఇంకేముండదు సపరేట్గా. అండ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ద క్లాస్ రైదర్ దాన్ స్టాండర్డ్ క్లాస్. ఈ మిక్సిన్ అనే దానికి ఏంటంటే ఇది ఒక కాంపోనెంట్ ఆఫ్ ద క్లాస్. అంటే మిక్సిన్ అనేది డైరెక్ట్గా ఇండిపెండెంట్గా ఉండలేదు అనమాట. ఇది ఖచ్చితంగా వేరే దాని మీద ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకోసమని వీళ్ళు మెన్షన్ చేశారు ఇట్ ఈస్ ఇంటెండెడ్ యూజ్డ్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ద క్లాస్ రైదర్. ఏదైనా ఒక క్లాస్కి పార్ట్లో ఉండదు అనమాట, ఇండిపెండెంట్గా ఉండలేదు అనమాట. అండ్ దిస్ అలౌస్ యాజ్ ఎ బోత్. మనకి మిక్సిన్స్ కూడా మామూలుగా ఫీల్డ్స్ మెథడ్స్ లెక్కే ఉంటుంది అనమాట. ఒకవేళ మీకు ఇంకా మీ ఒక రెగ్యులర్ క్లాస్ లెక్కే ఉండదు అనమాట, మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒకసారి మీరు చూడండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే నేను పైన డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని చెక్ చేయండి, మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక క్లాస్ని మిక్సింగ్ చేయాలంటే సపోజ్ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఒక మిక్సింగ్ క్రియేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఈ క్లాస్ ఉంది కదా, ఈ క్లాస్ని ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ తీసేసి జస్ట్ మిక్సింగ్ అని పెట్టండి. మిక్సింగ్ అని పెడితే ఒక క్లాస్ని క్రియేట్ చేయాలంటే ఎట్లా క్లాస్ అని పెట్టి చేస్తాం కదా, క్లాస్ పేరులో మీరు జస్ట్ మిక్సిన్ అని పెట్టేసేయండి సరిపోయింది. మిక్సిన్ అని పెట్టేసేయండి సరిపోయింది. ఇది మనకి ఒక మిక్సిన్ని మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో మన మిక్సిన్లో కూడా మనకి మెథడ్స్ ఉంటాయి అనమాట. లైక్ మనకి మెథడ్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. నేను ప్రజెంట్ అయితే ఒకటే పెట్టా, ఇక్కడ మల్టిపుల్ మెథడ్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మిక్స్ని యూజ్ చేయాలంటే విత్ అనే కీవర్డ్తో యూజ్ చేస్తామండి. సపోజ్ ఇప్పుడు మన అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ సెర్చ్ చేస్తాం, ఇక్కడ మనం విత్ అని ఉంటుంది అనమాట, మై రివార్డ్స్. ఈ విధంగా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది కూడా ఓవర్ రైట్ అడుగుతుంది చూసారా, ఈ మెథడ్ని మన మిక్స్ని కూడా సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లెక్క బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనం ఇంకోటి యూజ్ చేసి సపోజ్ నా కాడ ఇంకొక అథెంటికేషన్ ఇంకొక మిక్సిన్ ఉంది, దాన్ని నేను ఇక్కడ యూజ్ ఈ విధంగా నేను మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని నా కోడ్ సపోర్ట్ చేసేటట్లు చేసుకోవచ్చు అనమాట మిక్సింగ్తో. ఈ విధంగా మనం పెట్టుకొని మల్టిపుల్గా సపోర్ట్ చేసేటట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇదనమాట. ఈ విధంగా మనం ఇక్కడ మనం అచీవ్డ్ అనమాట. సూపర్, కంగ్రాచులేషన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మిక్సింగ్ అనేది మళ్ళీ ఇంకొక దాన్ని ఎక్స్టెండ్ చేసుకోలేదన్నమాట, వేరే వాటిని ఎక్స్టెండ్ చేసుకోలేదు. అందుకోసం మన కోడ్ అనేది చాలా కాంప్లెక్స్ అవ్వదు. అదే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాసులు అనేది మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటాయి అనమాట. లైక్ మామూలు క్లాసులు కూడా వేరే వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటాయి. కానీ అదే మన మిక్సింగ్ అనేది వేరే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అలాంటివి ఏం చేయవు కాబట్టి మన కోడ్ అనేది సింపుల్ ఉంటుంది. ఇక్కడ మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చేసి మనకి సింగిల్ కోడ్ అనమాట, ఇది వేరే దాన్ని ఇన్హెరిటెన్స్ చేసుకోవట్లేదు. అదే మనకి ఇక్కడికి వచ్చేసి మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇక్కడ మల్టిపుల్ క్లాసెస్ చేసుకుంటే మల్టిపుల్గా అవుతాయి అనమాట. సో అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకోసమనే మనం ఈ అప్రోచ్ మిక్సింగ్ అనే అప్రోచ్ని చేస్తాం. ఈవెన్ ఇంటర్ఫేస్ కూడా మనకి మల్టిపుల్గా ఇన్హెరిటెన్స్ చేయడానికి కుదరదు అనమాట. సో అక్కడ కూడా మనం కాంప్లెక్సిటీని మనం తగ్గించుకోవచ్చు. ఇదనమాట మనం ఎందుకు మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు సపోర్ట్ చేయదు, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఎలా అచీవ్ చేయాలి అన్న కాన్సెప్ట్ అనమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.